పరిశ్రమలో అవకాశాలు లేక చాలా కాలంగా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ వ్యాఖ్యాత ఉదయ్ భాను మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో ప్రముఖ వ్యాఖ్యాతగా వెలుగొందిన ఉదయ్ భాను అకస్మాత్తుగా తెరపై కనుమరుగయ్యారు. పరిశ్రమలో అవకాశాలు కరువవడంతో గత ఏడాది ఓ సభలో ఉదయ్ భాను భావోద్వేగానికి గురైంది. టీవీలో కనిపించి 5 ఏళ్లయిందని, అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లనే ఇంకా నిలబడ్డానని చెప్పుకొచ్చింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిసేయలేరని వ్యాఖ్యానించింది. ఇప్పుడు మరోమారు అంతకు మించిన వ్యాఖ్యలనే ఉదయ్ భాను చేసింది. తాజాగా సుహాస్ హీరోగా నటించిన ఓబామా అయ్యోరామా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వ్యాఖ్యాతగా ఉదయ్ భాను వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల వ్యాఖ్యాత ఉదయ్ భానును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను మళ్ళీ కార్యక్రమాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ఉదయ్ భాను స్పందిస్తూ ఇదొక్కటే చేశాను, మళ్ళీ చేస్తానన్న నమ్మకం లేదని పేర్కొంది. రేపు కార్యక్రమం ఉంటుంది, చెయ్యాలనుకుంటా, కానీ ఆ రోజు వచ్చాక కార్యక్రమం మన చేతిలో ఉండదని, అంత పెద్ద సిండికేట్ ఎదిగిందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సుహాస్ మా బంగారం కాబట్టి కార్యక్రమం చేయగలిగానని చెప్పారు. ఉదయ్ భాను చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఉదయ్ భాను వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సిండికేట్ అయి తనను తొక్కివేస్తున్నారన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.